and configure చేస్తున్నాము. We have AG1 with listener. ఓకే, సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి డేటాబేస్, మెయిన్ డేటాబేస్ ప్రైమరీలో కానీ ప్రిన్సిపల్లో కానీ లేదా సెకండరీ రెప్లికాలో కానీ యూ కెన్ సీ డేటాబేసెస్. ఈ డేటాబేసెస్ ప్రిన్సిపల్ డేటాబేసెస్ ప్రైమరీ రెప్లికాలో అయితే మీరు మోడిఫికేషన్స్ చేయొచ్చు, సెకండరీ రెప్లికాలో అయితే ఈ డేటాబేస్ ని రీడ్ చేయొచ్చు. ఇవి కాన్సెప్ట్ అన్నమాట. సో కానీ మనం ఆల్వేస్ ఆన్ లో ఎవ్రీథింగ్ ఈ డేటాబేస్ల గురించి చూడం. 90% మనం ఇక్కడ డేటాబేస్లను మానిటర్ చేస్తాం. ఎక్కడ అవైలబిలిటీ గ్రూప్స్ కింద. ఈ గ్రూప్స్ కింద సో వీ హ్యావ్ డేటాబేసెస్. సో ఎన్ని డేటాబేస్లు ఉంటే అన్ని డేటాబేస్లు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కాన్ఫిగర్ వన్ మోర్ database. Create database. Database name DB5. Execute. DB6. Execute. Same backup database. DB5. To disk equal to DB5.pvk. Execute. DB6. DB6.pvk. Execute. Then completed. సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ ఉంది. ఏంటది? AG1. ఈ AG1 కి ఎగ్జిస్టింగ్ డేటాబేస్లని ఎలా యాడ్ చేయాలి ఆ సినారియో కూడా కవర్ చేద్దాం. సో వీ హ్యావ్ DB5, DB6. ఇవి ఇంకా ఏ ఆల్వేస్ ఆన్ గ్రూప్ లో కూడా పార్ట్ అయ్యలేవు. ఇవి స్టాండ్ అలోన్ డేటాబేసెస్. వీటిని ఈ గ్రూప్ కి యాడ్ చేయాలి. ఎలా చేస్తాం? రైట్ క్లిక్ ఆన్ అవైలబిలిటీ డేటాబేసెస్. ఓకే, నాట్ హియర్. జస్ట్ రైట్. సేమ్ విజెట్ తీసుకోవచ్చు. రిపోర్ట్. ఓకే, సో మనం బ్యాకప్ తీసుకొని రిస్టోర్ చేయొచ్చు. రిస్టోర్ చేసి జాయిన్ టు ద అవైలబిలిటీ గ్రూప్ అని కొట్టేస్తే ఆ డేటాబేస్ జాయిన్ అయిపోతాయి. ఓకే, లెట్ మీ షో యూ దట్. ఫోటో ప్రాపర్టీస్ ఒకసారి వెరిఫై చేసుకుంటున్నా. ఫైన్. సెకండరీలో ఉందా? ఓకే, AG1 ఫెయిల్ ఓవర్ చేస్తున్నా. ఆల్టర్ అవైలబిలిటీ గ్రూప్ AG1 ఫెయిల్ ఓవర్. ఎగ్జిక్యూట్. సో ఇది ప్రైమరీ అయింది. ఒకసారి ప్రాపర్టీస్ లోకి వెళ్తాం. 2 మెథడ్స్ లో చేద్దాం. ఒక మెథడ్ ఏంటంటే ఇక్కడ గ్రాఫికల్ గా యాడ్ చేస్తున్నా. యాడ్ DB2. క్లిక్ ఆన్ ఓకే కొట్టినా అక్కడ రీస్టోర్ చేయాలి. ఓకే, లెట్ మీ డూ దట్. సో ఇది క్యాన్సిల్ చేసి ఫస్ట్ రీస్టోర్ చేస్తా. వీ హ్యావ్ బ్యాకప్స్, రైట్? టేక్ దట్ బ్యాకప్స్. వేర్ ఆర్ బ్యాకప్స్? ఇక్కడ DB5, DB6 కాపీ దిస్. సో ఇక్కడ నుంచి సెకండరీ కంప్యూటర్ కి సెకండరీ రెప్లికాకి పంపిస్తున్నా. ఎలా ఓపెన్ చేయాలి? త్రూ నెట్వర్క్ పాత్. కంప్యూటర్ నేమ్ /read $program files Microsoft SQL Server. Where is it? Okay, instance name backup. సో ఇక్కడ తర్వాత దీంట్లో రీస్టోర్ చేయాలి. ఎలా రీస్టోర్ చేస్తాము? సో డేటాబేసెస్, రీస్టోర్ డేటాబేస్, డివైస్, క్లిక్ హియర్, యాడ్. సో ఏ డేటాబేస్ అయితే ఆ డేటాబేస్ ని యాడ్ చేయండి. క్లిక్ ఆన్ ఓకే. ఫైల్, రిలొకేట్, ఆప్షన్స్ విత్ నో రికవరీ. క్లిక్ ఆన్ ఓకే. DB5 అయిపోయింది. లెట్ మీ డూ DB6 ఆల్సో. Restore database, device, click on here, add DB6, click on OK, relocate, options with no recovery, click on OK. సో ఈ రెండింటిని అయితే మనము సో రీస్టోరింగ్ స్టేట్ లో అయితే రీస్టోర్ చేసాం. ఇప్పుడు చూడండి,
So how to add this to availability group? Refresh. Add database. Add database. Click on here. So widget వాడచ్చు, మనం join only కొట్టచ్చు. So DB5 I am adding here and DB6 also I am adding here. Next, connect. Windows authentication is fine. Connect. Next. So automatic seeding అక్కర్లేదు, full database log backup అక్కర్లేదు, join only. Mostly real time లో join only వాడతారు. Next. Next. Finish. సో రైట్ క్లిక్ యాడ్ డేటాబేస్ కొడితే మనం ఎగ్జిస్టింగ్ బ్యాకప్స్ అంటే ఆ గ్రూప్ లో పార్ట్ కాని బ్యాకప్స్ ని గ్రూప్ కి యాడ్ చేయొచ్చు. ఓకే, లాగ్ బ్యాకప్ తీసుకోలేదు మనం. మేబీ దట్ ఈస్ ద ఇష్యూ. ఐఎమ్ స్టాపింగ్ దిస్. సో లాగ్ బ్యాకప్ తీసుకోలేదు. దానికంటే ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాకప్ తీసుకోవడం కంటే జస్ట్ క్యాన్సల్ దిస్. ఆటోమేటిక్ సెట్టింగ్ తీసుకున్నాం. మధ్యలో క్యాన్సల్ చేశాను కదా, స్ట్రక్ అయిపోయింది. So let me remove them. Remove database from availability group. Click on OK. Remove database from availability group. Click on OK. ఇక్కడ కూడా ఏమన్నా యాడ్ అయిందేమో చూద్దాం. ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ మ్యాండేటరీ. ఓకే, యాడ్ అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్, యాడ్ డేటాబేస్, క్లిక్ ఆన్ నెక్స్ట్, DB5 DB6, నెక్స్ట్. సో ఇక్కడ ఇవి ఉండకూడదు, ఇది డిలీట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఆటోమేటిక్ సీడింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్ సీడింగ్ ఉన్నప్పుడు ఇవి ఉండకూడదు. అదే ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ అయితే మీరు రీస్టోర్ చేసుకోవచ్చు జాయిన్ ఓన్లీకి. కనెక్ట్, నెక్స్ట్, ఆటోమేటిక్ సీడింగ్, నెక్స్ట్, నెక్స్ట్, ఫినిష్. Close this. Now go to here, refresh it. So you have DB1, DB5, DB6. సో మనం మానిటర్ చేసేది డేటా మూవ్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందా లేదా అనేది అవైలబిలిటీ డేటాబేసెస్ లోనే మానిటర్ చేస్తాం. మనం ఏం మానిటర్ చేసినా ఆల్వేస్ ఆన్ లో గ్రూప్ వైజ్ మానిటర్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా మూవ్మెంట్ ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కి స్పెసిఫిక్ డేటాబేస్ నుంచి స్పెసిఫిక్ డేటాబేస్ కి వెళ్తుంది. సో AG1 ఓపెన్ చేయండి. గ్రీన్ లో ఉంటే ఏమని అర్థం, మనకు డేటా మూవ్మెంట్ కరెక్ట్ గా ఉంది. ఎలా తెలుసుకుంటాం? వీ హ్యావ్ డాష్ బోర్డ్. ఇఫ్ యూ ఓపెన్ డాష్ బోర్డ్ యూ కెన్ సీ ఎన్ని రెప్లికాస్ ఉన్నాయి, ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 replicas here, 1 and 2, primary replica, secondary replica. Just a minute. అలాగే ఒక్కొక్క రెప్లికాలో ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి, ప్రతి డేటాబేస్ సింక్రనైజేషన్ పొజిషన్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. సో ఇది ప్రైమరీ రెప్లికా, ఇది సెకండరీ రెప్లికా. ప్రైమరీ రెప్లికాలో 3 డేటాబేసెస్, సెకండరీ రెప్లికాలో 3 డేటాబేసెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రూప్ ని మానిటర్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి డేటాబేస్ మూవ్మెంట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్, సస్పెండ్ డేటా మూవ్మెంట్ పెడుతున్నా, అంటే డేటా మూవ్మెంట్ ఆపేస్తున్నా. సో డేటా మూవ్మెంట్ ఆగిపోతే
మీకు గ్రీన్‌లో కనిపించదు. క్వెషన్ మార్క్‌లో కనిపిస్తది. ఓకే. చూడండి. ఇది గ్రీన్‌లో ఉంది. ఇది క్వెషన్ మార్క్‌లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో, ఎప్పుడైనా మీకు డేటాబేస్ ఇలా బ్లూ క్వెషన్ మార్క్‌లో కనిపిస్తే డోంట్ వర్రీ. 90% ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చి రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్ కొడితే దానంతట అదే కవర్ అయిపోతుంది. రెజ్యూమ్ డేటా మూవ్‌మెంట్. 90% ప్రాబ్లమ్స్‌లో సాల్వ్ అయిపోతుంది. సాల్వ్ అవ్వకపోతే ఏం చేయాలనేది తర్వాత చూద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద కాన్సెప్ట్. సో, మన దగ్గర మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్నాయి. నా కంప్యూటర్‌లో ఏంటంటే డీబీ1, డీబీ2, డీబీ3, డీబీ4, డీబీ5, డీబీ6 6 డేటాబేసెస్ ఉన్నాయి. సో, నా దగ్గర ఎన్నున్నాయి? 6 డేటాబేసెస్ ఉన్నాయి. సో, నేను ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ రెండిటిని కలిపి ఏజీ1 అని పెట్టుకున్నా. ఓకే. సో, ఏజీ1 అని చెప్పి 5 కంప్యూటర్స్‌లో గ్రూప్ క్రియేట్ చేసిన. సో, దీని పేరు ఏం పెట్టుకున్నా నేను? సో, ఏజీ1 అంటే ఏంటి? అవైలబిలిటీ గ్రూప్. ఇంకా ఏవో ఏజీ అంట చూడండి. ఆల్వేస్ ఆన్ ఏవో ఏజీ అవైలబిలిటీ గ్రూప్ 1. ఏవో ఏజీ1కి ప్రైమరీ రెప్లికా ఏంటి? ఏ కంప్యూటర్‌లో రన్ అవుతున్నాయి ఇవి? చెప్పండి. 5 కంప్యూటర్స్‌కి ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేశాను. ఓకే. ఇందులో ప్రైమరీ రెప్లికాలో ఎక్కడ డేటాబేస్‌లు రన్ అవుతున్నాయి? ఏది ప్రైమరీ రెప్లికా? విచ్ వన్ ఈస్ ప్రైమరీ రెప్లికా? Computer 1. కంప్యూటర్ 1 ఈస్ ప్రైమరీ రెప్లికా. ఎందుకు? మెయిన్ డేటాబేస్ కాపీలు. మెయిన్ డేటాబేస్ కాపీ అంటే ఏంటి? యూ కెన్ రీడ్ ద డేటాబేస్, యూ కెన్ మోడిఫై ద డేటాబేస్. మోడిఫై అంటే ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ మీరు వాడగలుగుతారు అక్కడ. అది మెయిన్ కాపీ. సో, ఇవన్నీ ఏంటి? కాపీ. ఓకే. సో, కాపీ డేటాబేస్‌లు అన్నమాట. దీని కాపీ ఇక్కడ మెయింటైన్ అవుతుంది. మీరు కావాలంటే యూ కెన్ సీ ద డేటాబేస్. ఫైన్. సెకండ్ గ్రూప్, అవైలబిలిటీ గ్రూప్. ఐ యామ్ క్రియేటింగ్ హియర్. దీన్ని ఏఓఏజీ2 అనుకుంటున్నా. థర్డ్ గ్రూప్. దీన్ని ఏఓఏజీ3 అనుకుంటున్నా. సో, ఏజీ2కి, ఏజీ3కి కూడా మెయిన్ డేటాబేస్‌లు ఏ కంప్యూటర్‌లో ఉన్నాయి? Computer 1. ఓకే. సో, దీన్నే నేను కొంచెం మోడిఫై చేసి చూపిస్తా చూడండి. ఇది ఏఓఏజీ1. ఫైన్. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ 2 నాకు అన్ని కంప్యూటర్‌లు అక్కర్లేదు. ఆ కంప్యూటర్‌లేమో 5 ఉన్నాయి అక్కడ. సో, నాకు ఓన్లీ 3 కంప్యూటర్సే కావాలి. ఓకే. this I can use shapes, insert,
computer 1, computer 2, I'm skipping computer 3, computer 4, I am making computer 5. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ కాపీ పెట్టుకుంటాను, ఇక్కడ కాపీ పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ 2 కి మెయిన్ ప్రైమరీ రెప్లికా ఏంటి? కంప్యూటర్ 1 ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా కంప్యూటర్ 1 లో 2 డేటాబేసెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా 2 డేటాబేస్లు రన్ అవ్వకుండా నేనేం చేయగలుగుతానంటే ఇక్కడ కాపీస్ మెయింటైన్ చేస్తాను, ఫెయిల్ ఓవర్ చేసి మెయిన్ డేటాబేస్లని ఇక్కడ రన్ చేస్తా. DB1, DB2, DB3 ఇలా చేయొచ్చా నేను? ఎనీ డౌట్స్? ఎనీ కన్ఫ్యూజన్? చెప్పండి, మీరు చెప్పకపోతే నాకు కంప్యూటర్ అర్థం కాదు. 5 ని ప్రైమరీగా కాన్ఫిగర్ చేయాలి. ఎస్, మనం ఫస్ట్ ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసాము, కంప్యూటర్ 5 కి ఫెయిల్ ఓవర్ చేసాం మనం. సో మన మెయిన్ డేటాబేస్లు DB2, DB3 లో ఉన్నాయి, ఇక్కడ రన్ అవుతున్నాయి. మెయిన్ డేటాబేస్ అంటే ఏంటి? రీడ్ అండ్ రైట్. మిగిలినవి జస్ట్ కాపీ డేటాబేసెస్. ఇది సెకండరీ రెప్లికా, ఇది సెకండరీ రెప్లికా, ఇది ప్రైమరీ రెప్లికా. సో అలాగే అవైలబిలిటీ గ్రూప్ 3 ఏం చేస్తానంటే, సో కంప్యూటర్ 1, 2, 3, 4 మాత్రమే చేసుకుంటా. సో మీకు ఇంకా కొంచెం కాంప్లెక్స్ గా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ మేజ్ సిరీస్. So we have 5 availability groups here, 10 databases here. So first availability group లో ఎన్ని నోడ్స్ పార్టిసిపేట్ చేసాయి? 3. ఓకే. సెకండ్ అవైలబిలిటీ గ్రూప్ లో ఎన్ని నోడ్స్ పార్టిసిపేట్ చేసాయి? 4. థర్డ్ వన్ లో 4. ఫోర్త్ వన్ లో 5. ఫిఫ్త్ వన్ లో 3. ఓకే. సో ఇలా మనము కంప్యూటర్లని, మల్టిపుల్ కంప్యూటర్స్ ని అవసరాన్ని బట్టి కంప్యూటర్లని యాడ్ చేసుకోవచ్చు, అవసరాన్ని బట్టి కంప్యూటర్లను తీసేసుకోవచ్చు. అంటే ఇక్కడ రెప్లికాస్ అంటారు. సో ప్రైమరీ రెప్లికా మీరు ఏ నోట్ లో పెట్టుకుంటున్నారు అనేది మీ చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను AG1 కి ప్రైమరీ రెప్లికా ఇక్కడ పెట్టుకుంటున్నా, ఇవి మెయిన్ డేటాబేస్ లో అవుతాయి. AG2 కి ప్రైమరీ రెప్లికా ఇక్కడ పెట్టుకుంటా, AG3 కి ప్రైమరీ రెప్లికా ఇక్కడ పెట్టుకుంటా, AG4 కి ఇక్కడ పెట్టుకుంటాను, ఓకే, AG5 కి ఇక్కడ పెట్టుకుంటాను. చూడండి ఎందుకు ఇలా పెట్టుకుంటున్నా? లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ అంతా ఒకే కంప్యూటర్ మీద పడదు. సో మిగిలినవి కాపీ డేటాబేస్ని టచ్ చేయం మనం. ఎక్కడైతే మెయిన్ డేటాబేస్లు ఉన్నాయో, ఎక్కడైతే రెడ్ కలర్ సర్కిల్ ఇచ్చానో అవి మెయిన్ డేటాబేస్లు, అంటే రీడబుల్ అండ్ రైటబుల్. సో మిగిలినవన్నీ కాపీ డేటాబేస్లు. ఇలా కాంప్లెక్స్ గా కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. లేదా ఇప్పుడు మనము ఈ 3 డేటాబేస్ వాడుకుంటున్నాం, ఎలాగో ఈ 3 కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి, వై టు వేస్ట్ దిస్ కంప్యూటర్స్ అంటే అఫ్ కోర్స్ ఎస్, మనం ఇంతవరకు కూడా గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ క్రియేషన్ ఈస్ అవర్ విష్, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎన్ని రెప్లికాస్ కావాలంటే అన్ని రెప్లికాస్ ని యాడ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దట్ కాస్ట్ ఇన్వాల్వ్స్. బేస్డ్ ఆన్ కాస్ట్, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మల్టిపుల్ రెప్లికాస్ మెయింటైన్ చేయండి. 50 to 60% కంపెనీస్ లో ఓన్లీ 1 రెప్లికానే మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ లో ఏంటంటే 70% కంపెనీస్ లో ఒక రెప్లికా వచ్చేసి హై అవైలబిలిటీ లోకల్లో ఉంటది, ఇంకో రెప్లికా వచ్చేసి వేరే ఏరియాలో పెట్టింటారు, డిజాస్టర్ కాపీ అంటారు, DR. సో ఇది ఓన్లీ నాన్ రీడబుల్ సెకండరీ నో పెట్టుంటారు, ఇది రీడబుల్ సెకండరీ ఎస్ పెట్టుంటారు, అంతే.
సో మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ కంపెనీలో మీరు రియల్ టైంలో చూస్తే దే విల్ మెయింటైన్ ఓన్లీ 2 కాపీస్. ఇది ప్రైమరీ రెప్లికా. ఎందుకంటే కాస్ట్ ఇన్వాల్వ్స్. ఇది సెకండరీ రెప్లికా. సెకండరీ రెప్లికా 1 వచ్చేసి రీడబుల్ సెకండరీ, రీడబుల్ ఎస్ కానీ రీడ్ ఇంటెంట్ ఓన్లీ గానీ ఉంటుంది. ఈ 2 కనెక్షన్స్ ఉంటాయి, ఇది కానీ ఇది కానీ. తర్వాత ఇంకో రెప్లికా వచ్చేసి వాళ్ళు వేరే ఏరియాలో వేరే లొకేషన్ లో పెట్టుకుంటారు. సెకండరీ రెప్లికా 2 ఇది రీడబుల్ సెకండరీ నో పెడతారు. ఎందుకు? డిజాస్టర్ కాపీ. ఇది అసింక్రోనస్ మోడ్ లో ఉంటది. ఇది సింక్రోనస్ మోడ్ లో ఉంటది. ఎందుకు అసింక్రోనస్ కాపీ మెయింటైన్ చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదొక లొకేషన్ లో ఉంది, ఇది ఇంకో లొకేషన్ లో ఉంది. లొకేషన్ అంటే పక్కూరు కాదు, మేబీ పక్క స్టేట్ అయి ఉండొచ్చు, పక్క నేషన్ అయి ఉండొచ్చు. సో ఆ లేటెన్సీ ఉంటది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ గ్యాప్ ఉంటది కాబట్టి సింక్రోనస్ మోడ్ మెయింటైన్ చేయాలి, అసింక్రోనస్ మోడ్ మెయింటైన్ చేస్తారు. 70% కంపెనీస్ లో ఇదే ఉంటది. ఇంకా కొన్ని కంపెనీస్ లో ఎక్స్ట్రా కాపీ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో 70 కాదులేండి, 90% కంపెనీస్ లో ఇదే ఉంటది. చాలా కంపెనీస్ లో ఇదొక్కటే మెయింటైన్ చేస్తారు, మనీ మ్యాటర్స్ కాబట్టి. కొంతమంది డిఆర్ కాపీ మెయింటైన్ చేస్తారు. సో ఇది అవైలబిలిటీ గ్రూప్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు అవర్ అనదర్ టాపిక్. విట్నెస్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ విట్నెస్? వాట్ ఈస్ కోరం? సో వాట్ ఈస్ కోరం? కోరం గురించి మనం మాట్లాడుకున్నాం మిర్రరింగ్ లో. వి హ్యావ్ ఏ కోరం అంటే ఏంటి? కోరం మీనింగ్ ఏంటి? మెజారిటీ. మెజారిటీ. వెరీ గుడ్. కోరం మీన్స్ మెజారిటీ. ఇక్కడ విట్నెస్ కాన్ఫిగరేషన్ ఒక లింక్ ఇచ్చాం, దానికోసం చూస్తున్నా. హియర్ ఇట్ ఇస్. సో విండోస్ లో ఏంటంటే విండోస్ క్లస్టరింగ్ లో we have a concept of majority bin. సో మన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ? నోడ్స్ అనుకున్నాం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? 3 కంప్యూటర్స్. 3లో వాట్ ఈస్ ద మెజారిటీ? నోడ్ 1. మెజారిటీ అంటే ఓట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఓటు ఉంది అనుకోండి, దీనికి ఒక ఓటు ఉంది, దీనికి ఒక ఓటు ఉంది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుందాం. ఇండియా ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకోవాలంటే హౌ మెనీ ఓట్స్ ఆర్ రిక్వైర్డ్? సో టోటల్ 540 సీట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ 272 సీట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, 545 డివైడెడ్ బై 2 ఎంత?
272.5. సో దాని అర్థం ఏంటి? 27.5 ఇవ్వలేం కాబట్టి ఎయిదర్ 272, ఓకే, ఈజ్ ద మెజారిటీ. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 545 ఎంపీస్ ఉన్నారు. ఇండియా గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఈ 545 లో అట్లీస్ట్ 50% ఎంత? 272. 50% 272.5. ఓకే, 272, ఇంకొకరికి 273 వచ్చినాయి అనుకో. టోటల్ ఎంత? 545. సో వాట్ ఈస్ ద మెజారిటీ హియర్? ఇన్ 545, 273 ఎవరికైతే వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు బేస్డ్ ఆన్ మెజారిటీ. అదే విధంగా ఇఫ్ యు మేక్ ఇట్ క్లస్టర్, ఈ 3 కంప్యూటర్స్ ని మీరు క్లస్టర్ చేస్తే యూ హ్యావ్ 3 ఓట్స్. ఈ క్లస్టర్ సర్వైవ్ అవ్వాలంటే అట్లీస్ట్ ఎన్ని ఓట్లు ఉండాలి? 2 కంప్యూటర్స్ ఉండాలి. సో ఒకటి డిజాస్టర్ అయినా నో ప్రాబ్లం, 2 కంప్యూటర్స్ ఉంటే క్లస్టర్ సర్వైవ్ అవుతుంది. అదే 2 డిజాస్టర్ అయినాయి అనుకోండి, ఓట్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇవి డిజాస్టర్, ఈ 2 ఎన్ని ఓట్స్ ఉన్నాయి? 1. సో 1 ఓట్ తో క్లస్టర్ సర్వైవ్ అవ్వదు. ఎందుకు? టోటల్ ఓట్స్ 3, అట్లీస్ట్ మెజారిటీ అంటే 2 అన్నా ఉండాలి. సో వీ కెన్ యూజ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇన్ ద క్లస్టర్. How many nodes I can add to a Windows cluster? I think just a minute, 64 nodes. సో ఇంతకు ముందు ఓకే, ఫస్ట్ నుంచి 64 ఉంది ఫైనల్. 64 కంప్యూటర్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు విండోస్ క్లస్టరింగ్ కి. ఓకే, నేను ఇప్పుడు ఎన్ని యాడ్ చేస్తున్నా చూడండి. ఎన్ని యాడ్ చేశా? 4. ఎన్ని? 4. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 కంప్యూటర్స్ ఉన్నాయి. ఐఎమ్ మేకింగ్ 5th one ఆల్సో. What is the majority in 5 votes? ఇక్కడ మెజారిటీ ఏంటి క్లస్టర్ కి? 3 మెజారిటీ. 5 టోటల్ కంప్యూటర్స్, మెజారిటీ వచ్చేసి 3. ఓకే, 5 ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 ఓకే 1 2 3 4 5. ఇందులో అట్లీస్ట్ 3 మెంబర్స్ ఓట్ కరెక్ట్ గా ఉంటే, అంటే అట్లీస్ట్ 3 కంప్యూటర్స్ లైవ్ లో ఉంటే మనకు క్లస్టర్ సర్వైవ్ అవుతుంది. వాట్ ఈస్ ద మెజారిటీ హియర్? 3. ఇక్కడ కూడా 3నే. 4 ఓట్స్ ఉన్నాయి, 4 కంప్యూటర్స్, మెజారిటీ ఇస్ 3. సో క్లస్టర్ బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ లో క్లస్టర్ బిల్డ్ చేస్తే అది మనకి లాస్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నా, 2 కంప్యూటర్స్ ఇక్కడ ఫెయిల్, డిజాస్టర్ అయితే ఈవెన్ దో యూ హ్యావ్ 2 కంప్యూటర్స్, ఇట్ వోంట్ సర్వైవ్, క్లస్టర్ బ్రేక్ అయిపోతుంది. అదే ఇక్కడ చూడండి, సో ఈ కంప్యూటర్ డిజాస్టర్ అయిందా? ఓకే, నో ప్రాబ్లం. ఈ కంప్యూటర్ డిజాస్టర్ అయిందా? నో ప్రాబ్లం, క్లస్టర్ విల్ సర్వైవ్. ఈ కంప్యూటర్ డిజాస్టర్ అయిందా? క్లస్టర్ విల్ కొలాప్స్. సో మెజారిటీ ఉంటేనే క్లస్టర్ విల్ సర్వైవ్. సో మనకి ఈవెన్ నెంబర్లో ఏమవుతుంది? ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కంప్యూటర్స్ ఫెయిల్ అయితే క్లస్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ క్లస్టర్ బ్రేక్ అవ్వడానికి ఎన్ని కంప్యూటర్స్ ఫెయిల్ అవ్వాలి? 3 కంప్యూటర్స్ ఫెయిల్ అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఈవెన్ నెంబర్ లో ఉన్న క్లస్టర్ కి ఇంకొక కంప్యూటర్ ని యాడ్ చేయాలి, అవునా? అవునా కదా? సో ఇప్పుడు నేను ఇంకొక కంప్యూటర్ ని యాడ్ చేయాలంటే నాకు అడిషనల్ గా ఇది ఒక 20 lakhs ఖర్చు అయితే 20 ఆల్రెడీ నాకు 80 lakhs ఖర్చు అయింది. అడిషనల్ 20 lakhs ఐ నీడ్ టు బేర్ ఫర్ అనదర్ కంప్యూటర్, అవునా? అవునా కదా?
జస్ట్ క్లస్టర్ ని సర్వైవ్ చేయడానికి నేను అడిషనల్ 20 lakhs బేర్ చేస్తున్నా. am I bearing it or not? I need response from you. నాకు 4 node క్లస్టర్ సరిపోతుంది నా రిక్వైర్మెంట్ కి. కానీ నేనేంటి క్లస్టర్ సర్వైవ్ అవ్వాలంటే ఓన్లీ 1 కంప్యూటరే నాకు అందుబాటులో ఉంది. సెకండ్ కంప్యూటర్ పోతే నాకు అసలు క్లస్టర్ కొలాప్స్ అయిపోతుంది. ఈవెన్ దో ఐ హ్యావ్ 2 nodes, క్లస్టర్ వోంట్ సర్వైవ్ బికాస్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి నేను ఇంకో కంప్యూటర్ కొంటే అట్లీస్ట్ ఐ హ్యావ్ అష్యూరెన్స్ ఆఫ్ 3 computers ఫెయిల్యూర్స్. 3 కంప్యూటర్ ఫెయిల్ అయినంత వరకు నా క్లస్టర్ కొలాప్స్ కాదు. ఎస్ ఆర్ నో చెప్పండి. సో ఈ కంప్యూటర్ ని నేను కొనాలంటే అడిషనల్ గా 20 lakhs ఖర్చు అవుతా ఉంది. ఈ కంప్యూటర్ వల్ల నాకు యూజ్ ఏంటి? జస్ట్ ఓట్ కోసం, అవునా కదా? దీనికి ఓటు ఉంది, దీనికి ఓటు ఉంది, దీనికి ఓటు ఉంది, దీనికి ఓటు ఉంది, ఇంకొక ఓటు కోసం మాత్రమే ఇది కొంటున్నా. ఎస్ ఆర్ నో? 20 లక్షలు పెట్టి నేను కంప్యూటర్ కొనడం కంటే నేనేం చేస్తానంటే ఒక 2 lakhs పెట్టి ఒక ఓటు కొనేస్తా. ఓటు ఎలా కొనొచ్చు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్ కంప్యూటర్ I'll just configure a disk as a quorum. డిస్క్ కోరం అంటారు. ఒక డిస్క్ కొంటా, సి డ్రైవ్, డి డ్రైవ్ లాంటిది ఒక డిస్క్ కొనేసి ఆ డిస్క్ ని కోరం లాగా కాన్ఫిగర్ చేస్తా. దీన్ని డిస్క్ కోరం అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ ఓట్. దీనికి ఓట్ ఉంటుంది. సో దీనికి ఓట్ ఉంది, దీనికి ఓట్ ఉంది, దీనికి ఓట్ ఉంది, దీనికి ఓట్ ఉంది, ఇప్పుడు దీనికి కూడా ఓట్ ఉంది. ఈ కంప్యూటర్ డిజాస్టర్ అయింది అనుకోండి, ఎన్ని ఓట్లు ఉంటాయి మన దగ్గర? ఇది లేదు, డిజాస్టర్ అయింది. హౌ మెనీ ఓట్స్ వీ హ్యావ్? టోటల్ నెంబర్ ఓట్స్ ఎన్ని ఇక్కడ? టోటల్ నెంబర్ ఓట్స్ ఎన్ని? ఇందులో టోటల్ 5 ఓట్స్. 5 లో మేజర్ ఏంటి? 3. ఓకే, ఇప్పుడు మనకు 4 ఓట్స్ ఉన్నాయా? 1 2 3 4. క్లస్టర్ విల్ సర్వైవ్. ఓకే, ఈ కంప్యూటర్ కూడా పోయింది అనుకో, ఒకవేళ కోరం లేకపోతే క్లస్టర్ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు? 3 ఇస్ ద మేజర్. ఇది పోతే 2నే ఉన్నాయి ఓట్లు. కానీ ఇక్కడ కోరం రావడం వల్ల ఎన్ని ఓట్లు ఉన్నాయి మన దగ్గర? 1 2 3 ఓట్స్ ఉన్నాయి. క్లస్టర్ సర్వైవ్ అవుతుందా అవ్వదా? 5 లో 3 ఉన్నాయి కదా. Yes, sir. So then cluster will survive. So for that purpose we use quorum here. Is it clear? Yes, sir. ఈ quorum లో we have multiple types. Disk quorum, file share quorum, witness అంటారు. Disk witness, file share witness, cloud witness. ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి క్లౌడ్ విట్నెస్ ఫేమస్ అన్నమాట. సో డిస్క్ విట్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్క్ అరేంజ్ చేశారు, అది కరప్ట్ అయిపోవచ్చు, ఫైల్ షేర్ ఇష్యూస్ రావచ్చు. కానీ క్లౌడ్ లో ఉంటే దే విల్ మేనేజ్ కదా క్లౌడ్ ప్రొవైడర్స్. సో అది ఎప్పటికీ కరప్ట్ అవ్వకపోవచ్చు. దే విల్ మెయింటైన్ ఎవ్రీథింగ్. సో క్లౌడ్ విట్నెస్ ఇస్ సేఫర్. సో విట్నెస్ మెయిన్ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ విట్నెస్? టు మెయింటైన్ క్లస్టర్ హెల్దీ. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Now let's come to here. So Windows failover cluster quorum modes in SQL Server always on availability groups. Come here. So 1 2 3 4 ప్రతి నోడ్ తో కమ్యూనికేషన్ లో ఉంటుంది. ఇది క్లస్టర్ అంటే. ఓకే, సో వాట్ ఈస్ ద మెజారిటీ ఇన్ 4 node క్లస్టర్? 4 లో నోడ్ లో మెజారిటీ ఏంటి? 3. ఎలా వస్తుంది? అది డివైడెడ్ బై 2 చేశారు అంటే హాఫ్ ఎంత? 2. 2 కంటే ఒక్క ఓట్ ఎక్కువ, దట్ ఈస్ 3. దట్ ఈస్ ద మెజారిటీ. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోయింది. సో నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 నోడ్ 4 కమ్యూనికేషన్ లో ఉన్నాయి. ఈ సినారియోలో క్లస్టర్ 2 పార్ట్స్ గా బ్రేక్ అయిపోతుంది. ఇట్లా బ్రేక్ అవ్వకూడదు అంటే మనం కోరం ని కాన్ఫిగర్ చేసినప్పుడు అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. కోరం విల్ టేక్ కేర్. సో కోరం కి తెలుస్తుంది, కోరం తో కమ్యూనికేషన్ లో ఉంటే ఇట్ విల్ స్టాప్
ఫ్రమ్ స్ప్లిట్ బ్రెయినింగ్. స్ప్లిట్ బ్రెయిన్ ఐడియా ఉన్న మిర్రరింగ్ లో చెప్పుకున్నాం. సో నోడ్ 1 నోడ్ 2 అనేది ఒక డిఫరెంట్ క్లస్టర్ గా బిహేవ్ చేస్తుంది. నోడ్ 3 నోడ్ 4 అనేది ఒక డిఫరెంట్ క్లస్టర్ గా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. సో కోరం ఇట్ విల్ స్టాప్ అన్నమాట. ఓకే, నోడ్ మెజారిటీ కోరం కాన్ఫిగరేషన్ మోడ్. 3 కంప్యూటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి డిజాస్టర్ అయింది, 2 ఓట్స్ ఉన్నాయి, క్లస్టర్ విల్ సర్వైవ్. ఇక్కడ చూడండి 4 కంప్యూటర్స్ ఉన్నాయి, మనం ఒక డిస్క్ ని పెట్టాం, కోరం డిస్క్ ని, దీనికి కూడా ఒక ఓట్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఇట్ కెన్ విత్ స్టాండ్ 2 ఫెయిల్యూర్స్. 2 ఫెయిల్యూర్స్ అయినా కూడా 4 లో మెజారిటీ 3 అయినా కూడా ఈ థర్డ్ ఓట్ వచ్చేసి కోరం డిస్క్ నుంచి వస్తుంది. కమ్ హియర్. సో దిస్ ఇస్ ఫైన్. ఫైల్ షేర్ విట్నెస్ సేమ్ యాజ్ డిస్క్. సో ఇదేంటంటే జస్ట్ ఒక ఫోల్డర్ ని షేర్ ఫైల్ గా క్రియేట్ చేసి దాన్ని విట్నెస్ గా కాన్ఫిగర్ చేస్తా. ఓకే, నౌ లెట్స్ కమ్ టు. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటంటే డిస్కే ఫెయిల్ అయిపోయింది అనుకోండి. ఈవెన్ దో వీ హ్యావ్ ఆల్ ఓట్స్, డిస్క్ కోరం పోతే ఎంటైర్ క్లస్టర్ పోతుంది. In this configuration, only witness disk has a vote. Cluster nodes cannot act as a voter. So it is special, no majority scenario. No majority, on disk only quorum అంటాం. సో డిస్క్ కి మాత్రమే ఓటు ఉంటుంది, మిగిలిన వాటికి ఏవి ఓటు ఉండదు. సో ఎన్ని కంప్యూటర్లు ఫెయిల్ అయినా ఒక్క కంప్యూటర్ ఉన్నా కూడా వర్క్ అవుతుంది. కానీ కోరం డిస్క్ కరప్ట్ అయిపోతే మొత్తం అన్ని కంప్యూటర్లు క్లస్టర్ బ్రేక్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం, డిస్క్ ఓన్లీ కోరం కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ 2012 లో డైనమిక్ కోరం అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. డైనమిక్ కోరం అంటే ఏంటంటే, జస్ట్ మినిట్, ఒక్క నిమిషం.
సో అది డిస్క్ ఓన్లీ కోరం. ఇక్కడ డైనమిక్ కోరం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో డైనమిక్ కోరం ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 4 ఓట్స్ ఉన్నాయి, అవునా? 4 లో మెజారిటీ ఎంత? 4 లో 3 కదా, 3 ఉంది కాబట్టి సర్వైవ్ అయింది. వెరీ గుడ్. ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా ఓట్ ఏమన్నా వచ్చిందా? రాలేదు. సో నెక్స్ట్ ఇంకొక నోడ్ క్యాన్సల్ అయితే టోటల్ మెజారిటీ తగ్గిపోయిందా లేదా? ఎప్పుడైతే మెజారిటీ తగ్గుతుందో అప్పుడు డైనమిక్ కోరం ఓట్ ఇస్తుంది. అవసరం ఉన్నప్పుడు ఒక ఓటు ఇస్తుంది, అవసరం లేనప్పుడు అసలు ఓటు ఇవ్వదు. తర్వాత ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మెజారిటీ గురించి వదిలేసేయండి. టోటల్ 3 కంప్యూటర్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వీటన్నిటికీ ఓటుని క్యాన్సిల్ చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 2 ఓట్స్ ఉన్నాయి. సో ఇది 2 నోడ్ క్లస్టర్ గా బిహేవ్ చేస్తుంది. 2 లో మెజారిటీ 2 కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ఇది వర్క్ అవుతుంది. సో లాస్ట్ సింగిల్ నోడ్ వరకు మనకి క్లస్టర్ సర్వైవ్ అవుతుంది బికాస్ ఆఫ్ డైనమిక్ కోరం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వర్క్ చేస్తుంది. ఓకే. సో డైనమిక్ కోరం అనేది 2012 లో ఇంట్రడ్యూస్ చేశారు. బై డిఫాల్ట్ ఇదేం చేస్తుంది అంటే ఎనేబుల్ అయి ఉంటుంది, మీరు కావాలంటే డిజేబుల్ చేసుకోవాలి. సో మీరు కోరం కాన్ఫిగర్ చేస్తూనే ఆటోమేటిక్ గా దీన్ని ఎనేబుల్ చేసి ఉంటారు. ఇదేం చేస్తుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇట్ వర్క్స్ ఆన్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్. ఫర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ నోడ్స్, ఈచ్ నోడ్ హ్యాస్ ఎ ఓట్ అండ్ విట్నెస్ హ్యాస్ ఎ డైనమిక్ ఓట్. ఎక్స్ట్రా ఓట్ ఇస్తుంది. ఫర్ ఆడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్, ఈచ్ నోడ్ హ్యాస్ ఎ ఓట్ బట్ విట్నెస్ డైనమిక్ ఓట్ డజంట్ కౌంట్. ఆడ్ నెంబర్ లో క్లస్టర్ ఉన్నప్పుడు ఓట్ కన్సిడర్ చెయ్యదు. ఈవెన్ నెంబర్ లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఓట్ ని కన్సిడర్ చేస్తుంది. ఇది ఒక ప్రొసీజర్. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే, సో డైనమిక్ కోరము మనకి ఇక్కడ చూడండి, మన క్లస్టర్కి వెళ్దాం. వీ హ్యావ్ ఎ క్లస్టర్ రైట్. గో టు హియర్, రన్ clueadmin.msc. డైనమిక్ కోరం ఎనేబుల్ అయిన తర్వాత గో టు నోట్స్. ఇక్కడ చూడండి ఓటు 0 అయిపోయింది. సో ఇక్కడ ఓటు 0 చేయడం వల్ల ఇదేం చేస్తుంది? క్లస్టర్ ని నిలబెడుతుంది. అసైన్డ్ ఓటు, దీనికి ఒక ఓటు ఉంది, దీనికి ఒక ఓటు ఉంది. సో కరెంట్ ఆ డైనమిక్ కోరం ఏం చేస్తుంది అంటే దీనికి ఓటు ఇవ్వదు. ఇది సింగిల్ నోడ్ క్లస్టర్ కింద సర్వైవ్ అవుతుంది. ఓకే. సో ఒకవేళ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మీరు వదిలేసినా కూడా క్లస్టర్ సర్వ్ అవుతుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే యు నీడ్ టు కాన్ఫిగర్ కోరం విట్నెస్ ని కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే, దీనికి ఒక ఓటు ఉంటుంది, డైనమిక్ ఓటు ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు వాడుకుంటుంది, అవసరం లేనప్పుడు వాడుకోదు. దానివల్ల ఒక్క కంప్యూటర్ మిగిలి ఉన్నా కూడా క్లస్టర్ సర్వైవ్ అవుతుంది. సో ఎలా కాన్ఫిగర్ చేయాలి? సో వీ హ్యావ్ 3 ఆప్షన్స్. డిస్క్ విట్నెస్, క్లౌడ్ విట్నెస్, ఫైల్ షేర్ విట్నెస్. ప్రస్తుతానికి నేను ఫైల్ షేర్ క్రియేట్ చేస్తున్నా, చూడండి. సో డొమైన్ కంట్రోలర్కి వెళ్తున్నా. సో రియల్ టైంలో డొమైన్ కంట్రోలర్ లో ఉండదు, మీకు ఫైల్ షేర్ క్రియేట్ చేసి ఇస్తారు. సో సి డ్రైవ్ లో ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫైల్ షేర్. దీనికి ప్రాపర్టీస్ లోకి వెళ్ళి షేరింగ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి షేర్ విత్ ఎవ్రీవన్ కొడుతున్నా. ఎవ్రీవన్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇస్తున్నా. జస్ట్ దీని పాత్ ని స్టోర్ చేసుకుంటున్నా. క్లోజ్ దిస్. నౌ కమ్ టు హియర్. సో ఇక్కడ ఇది క్లస్టర్. రైట్ క్లిక్ హియర్, మోర్ యాక్షన్స్, కాన్ఫిగర్ క్లస్టర్ కోరం సెట్టింగ్స్. సో ఇక్కడ విట్నెస్ బాగా అబ్జర్వ్ చేయండి. విట్నెస్ నన్ అని ఉంది, ఇక్కడ విట్నెస్ కాన్ఫిగర్ చేయలేదు. ఇప్పుడు చేస్తాం, చూడండి. మోర్ యాక్షన్స్, కాన్ఫిగర్ క్లస్టర్ కోరం సెట్టింగ్స్. నెక్స్ట్ యూజ్ డిఫాల్ట్ కోరం. డిఫాల్ట్ కోరం వాడాలా, ఏ కోరం వాడాలో మీరు డిసైడ్ అవుతారా? అడ్వాన్స్డ్ కోరం కాన్ఫిగరేషన్. ఐఎమ్ చూసింగ్ అడ్వాన్స్డ్ వన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఆల్ నోట్స్ కి మీరు కోరం కాన్ఫిగర్ చేస్తున్నారు. ఎస్. నెక్స్ట్.
సో ఇక్కడ డిస్క్ విట్నెస్, ఫైల్ షేర్ విట్నెస్, క్లౌడ్ విట్నెస్. ఐఎమ్ చూసింగ్ ఫైల్ షేర్ విట్నెస్. నెక్స్ట్ షేర్ పాత్ ఏంటి? దిస్ ఇస్ ద పాత్. నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు నాకు విట్నెస్ అనేది కాన్ఫిగర్ అయింది చూడండి. నౌ గో టు నోట్స్. దీని ఓటు ఇది యూజ్ చేసుకుంటుంది, దీని ఓటు ఇది యూజ్ చేసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో బేసిక్ గా కోరం దేనికి? స్ప్లిట్ బ్రెయిన్ ని కంట్రోల్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే విండోస్ క్లస్టర్ బ్రేక్ కాకుండా స్టాప్ చేయడానికి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, ఫైన్. సో లెట్స్ కమ్ టు అనదర్ టాపిక్. 2 టాపిక్స్ డిస్కస్ చేసాము. టాపిక్ 1 అవైలబిలిటీ గ్రూప్ కాన్సెప్ట్. టాపిక్ 2 విట్నెస్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నౌ లెట్స్ కమ్ టు రీడ్ ఓన్లీ రూటింగ్. సో రీడ్ ఓన్లీ రూటింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో నిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా. We have a listener. Listener always connects to what? Primary replica. అవునా? లిజనర్ ఎప్పుడు కూడా ప్రైమరీ రెప్లికాకే కనెక్ట్ అవుతుంది. సో మీకు ప్రూఫ్ కావాలా? గో టు హియర్ ఎనీ కంప్యూటర్. సో ఐఎమ్ గోయింగ్ టు సెకండరీ రెప్లికా. క్లిక్ ఆన్ కనెక్ట్. సో లిజనర్, ఇది దేనికి లిజనర్? AG1 కి లిజనర్. ఓకే, బ్యాక్ ఎండ్ పూల్ ని నేను అక్కడ కొత్తగా డేటాబేస్ లను యాడ్ చేశా, DB2 DB3. కానీ బ్యాక్ ఎండ్ పూల్ లో ఆ డేటాబేస్ లని యాడ్ చేయలేదు. గో టు పోర్టల్, గో టు లోడ్ బ్యాలెన్సర్. సో ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్, ఇందులో బ్యాక్ ఎండ్ పూల్ చూజ్ చేసుకోండి. జస్ట్ అ మినిట్. వ్యూ ఫ్రంట్ ఎండ్ అయిపోయి వ్యూ నేచురల్, వ్యూ బ్యాక్ ఎండ్ పూల్స్. ఓన్లీ ఒక కంప్యూటరే ఉందా? కంప్యూటర్ ఇస్ ఫైన్. 2 కంప్యూటర్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇట్ షుడ్ కనెక్ట్. జస్ట్ మినిట్. ప్రోటోకాల్స్ చెక్ చేద్దాం. ప్రోటోకాల్స్ అన్ని ఎనేబుల్ లోనే ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ప్రోటోకాల్స్ ఇష్యూ కాదు. సో ఇట్ షుడ్ కనెక్ట్ ఫ్రమ్ హియర్. లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. కనెక్ట్ అయింది. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చి ఉంటాం మేబీ. సో ఇది లిజనర్ కనెక్ట్ అయింది కదా. ఇది ఏ కంప్యూటర్ కనెక్ట్ అయింది? సెలెక్ట్ అటాక్ సర్వర్ నేమ్, ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, ప్రైమరీ రెప్లికా కనెక్ట్ అయింది. సో ప్రైమరీ రెప్లికా ఏంటి AG1 కి? చూడండి, ప్రైమరీ రెప్లికా ఏంటి AG1 కి? SQL 01. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. దీన్ని ఫెయిల్ ఓవర్ చేస్తా చూడండి. ఆల్టర్, ఇక్కడ నుంచి కాదు, ఫెయిల్ ఓవర్ కమాండ్ సెకండరీలో రన్ చేయాలి. ఆల్టర్ అవైలబిలిటీ గ్రూప్ AG1 ఫెయిల్ ఓవర్. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అయింది కదా. వెరీ గుడ్. రిఫ్రెష్ ఇట్. సో ఇందాక మనకేమొచ్చింది? సర్వర్ నేమ్ అంటే 01 వచ్చింది కదా. ఓకే, లెట్ మీ టేక్ స్క్రీన్ షాట్. నౌ చెక్ ఇట్.
సేమ్ కమాండ్, సేమ్ సెషన్ కూడా చేంజ్ చేయట్లేదు. ఏమొచ్చింది? జీరో టూ. ఎందుకు ఇలా? సేమ్ కమాండే, సేమ్ లిజనర్ కనెక్షనే, సేమ్ సెషన్ కూడా చేంజ్ చేయలేదు. ఒకసారి 01 కనెక్ట్ అయింది, ఇంకోసారి 02 కనెక్ట్ అయింది లిజనర్. వై ఇస్ దిస్? Every 4 sessions, listener will check which one is primary. Yes, because we have changed primary replica. మనం ఫెయిల్ ఓవర్ చేసాం. See this. Now which one is primary replica? Go to always unavailability group. AG1 కి ప్రైమరీ రెప్లికా ఏంటి? సీక్వెల్ 02. కాబట్టి ఇది ప్రైమరీకి దీనికి కనెక్ట్ అయింది. మళ్ళీ ఫెయిల్ ఓవర్ చేయండి. లెట్స్ గో టు హియర్, డూ ఫెయిల్ ఓవర్. ఎగ్జిక్యూట్. సెకండరీలోకి వెళ్ళాను, ఫెయిల్ ఓవర్ చేశాను. నౌ సేమ్ సినారియో, సేమ్ సెషన్, సేమ్ కమాండ్. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ వన్ మోర్ టైమ్. ఇట్ విల్ కనెక్ట్ టు 01. ఒకసారి రిఫ్రెష్ చేయాలి. జస్ట్ స్టాప్ దిస్. Okay, take one more session from here. Select attach server name. 01 కనెక్ట్ అవుతుంది. సో నా కండిషన్ ఏంటంటే ఇక్కడ రీడ్ రైట్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు లిజనర్ కనెక్షన్ ఇస్ ఫైన్. రీడ్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చినప్పుడు, అంటే డెవలపర్ ఎవరైనా కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది రీరౌట్ అయ్యి ప్రైమరీ రెప్లికా కాకుండా సెకండరీ రెప్లికా కనెక్ట్ అవ్వాలి. అది మనం కాన్ఫిగర్ చేద్దాం. ఎలా చేయాలి? సో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద కండిషన్స్? ఫస్ట్ థింగ్, కాన్ఫిగర్ లిజనర్. లిజనర్ కాన్ఫిగర్ అయి ఉండాలి. మనం చేసామా? చేసాం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైన్. సో లిజనర్ కాన్ఫిగర్ అయి ఉంది. వెరీ గుడ్, నో ప్రాబ్లం. గో టు దట్ అవైలబిలిటీ గ్రూప్, గో టు ప్రాపర్టీస్, AG1 అవైలబిలిటీ గ్రూప్ లోకి వెళ్ళా. ఓపెన్ దిస్, గో టు రీడ్ ఓన్లీ రౌటింగ్. సో లిజనర్ కాన్ఫిగర్ చేసిన తర్వాత వీటికి రీడ్ ఓన్లీ రూటింగ్ URLs ఇవ్వాలి. 01 కి URL ఏంటి, 02 కి URL ఏంటి? మీకు తెలిస్తే ఇవ్వండి, తెలియకపోతే గో టు జనరల్, ఈ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఎండ్ పాయింట్ URL ఆల్రెడీ ఉంటుంది. ఓకే, ఇది దేనికి? కంప్యూటర్ 1. కాపీ దిస్, జనరల్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసుకోండి. ఇదే వచ్చి ఈ రీడ్ ఓన్లీ రూటింగ్ లో పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. బాగా అబ్జర్వ్ చేయండి. URL, ఇదే URL ని తీసుకొచ్చి నేను రీడ్ ఓన్లీ రూటింగ్ లో ఇక్కడ పేస్ట్ చేశాను. సేమ్ అలాగే ఇక్కడ కూడా పేస్ట్ చేశాను. ఓకే, ఎప్పుడైతే URLs ఇస్తానో, నౌ ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఐ కెన్ చూస్ విచ్ వన్ ఈస్ ప్రైమరీ, విచ్ వన్ ఈస్ సెకండరీ. సో ఎలా? ఇంకొక చిన్న మోడిఫికేషన్ ఇక్కడ, 5022 అనేది మిర్రరింగ్ ఆల్వేస్ అన్ ఎండ్ పాయింట్. ఇక్కడ మనం రీడ్ ఓన్లీ రూటింగ్ లో దేనికి కనెక్ట్ అవుతున్నాం? సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం. సీక్వెల్ సర్వర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి? 1433. ఇస్ ఇట్ క్లియర్? మీరు ఇక్కడ పోర్ట్ నెంబర్ 1433 ఇవ్వాలి. ఫైన్, జస్ట్ అ మినిట్. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ యాడ్ చేయాలి యాక్చువల్లీ. జస్ట్ అ మినిట్. Go to properties, go to read only routing, ఓకే, దీనికి 2 ఇవ్వాలి. సారీ, ఇది సెకండరీ కంప్యూటర్ కదా. ఇక్కడ ఇస్తూనే మనకి ఇక్కడ కనిపించాలి. ఓకే, let me configure one more always unavailability group. Create database. Oh,
దానికి మళ్ళీ లిజనర్ కనెక్షన్ కాన్ఫిగర్ చేయాలి కదా. ఫైన్. సో ఎగ్జిస్టింగ్ గ్రూప్ కే చూద్దాం. ఉండండి, ఎక్కడో చిన్న సెట్టింగ్స్ మిస్ మ్యాచ్ అయినట్టున్నాయి. సింక్రోనస్ మోడ్ లో ఉంది. ఫైన్. ఆటోమేటిక్ ఎస్, దిస్ ఈస్ ద రీజన్. రీజన్ ఏంటంటే మీరు ఇంతవరకు నన్ను అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎవరు అడగలేదు. రీడబుల్ సెకండరీ ఎస్ నోతో పాటు రీడ్ ఇంటెంట్ కనెక్షన్ ఓన్లీ అని ఉంది. ఈ సెట్టింగ్ ఏంటి అనేది మీరు అడగలేదు. దీన్ని ఎనేబుల్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. రీడబుల్ సెకండరీ ఎస్ పెట్టామనుకోండి, యూ కెన్ ఓపెన్ సెకండరీ రెప్లికా, సెకండరీ డేటాబేస్. ఓకే, నో పెట్టామనుకోండి, మీరు సెకండరీ రెప్లికాలో ఉన్న డేటాబేస్ ని రీడ్ చేయలేరు. రీడ్ ఇంటెంట్ అంటే ఓన్లీ రీడ్ కనెక్షన్స్ మాత్రమే వెళ్తాయి. ఇది ఎనేబుల్ లో ఉండాలి ఫస్ట్, అందుకే మీకు అక్కడ వర్క్ అవ్వలేదు. ఇది ఎనేబుల్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ యూఆర్ఎల్స్ కాపీ చేసుకొని రీడ్ ఓన్లీ రూటింగ్ వచ్చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కంప్యూటర్ 1 సెలెక్ట్ చేశాను. కంప్యూటర్ 1 సెలెక్ట్ చేసినప్పుడు రీడ్ కనెక్షన్స్ ఇది లిస్ట్. కంప్యూటర్ 2 ఉండాలా, కంప్యూటర్ 1 ఉండాలా? నేను ప్రైమరీ కంప్యూటర్ ఇది, నాకు ప్రైమరీ కంప్యూటర్ ఇది ఉన్నప్పుడు నాకు రీడ్ కనెక్షన్స్, ఓన్లీ రీడ్ కనెక్షన్స్ కంప్యూటర్ 2కి వెళ్ళాలి. ఇది నా ప్రిఫరెన్స్. కంప్యూటర్ 2 అందుబాటులో లేకపోతే కంప్యూటర్ 1కి వెళ్ళాలి. కంప్యూటర్ 2 ప్రైమరీ ఉన్నప్పుడు కంప్యూటర్ 1కి నా రీడ్ కనెక్షన్స్ వెళ్ళాలి. కంప్యూటర్ 1 అందుబాటులో లేనప్పుడు కంప్యూటర్ 2కి నా పర్మిషన్స్ వెళ్ళాలి. ఇది నా ప్రిఫరెన్స్. లేదా దిస్ ఇస్ ప్రిఫరెన్స్ అంటారు. ఈ రెండింటికి సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒకటేసారి చూస్ చేసుకొని యాడ్ కొడితే రెండు సేమ్ లైన్కి వచ్చేస్తాయి. ఈ బ్రాకెట్ లో ఉన్నాయి చూడండి, అంటే ఎయిదర్ 1 or 2 రెండిటికి ఏదో ఒక దానికి పోతాయి. ఈక్వల్ ప్రిఫరెన్స్ అలా వద్దు. ఐ నీడ్ హై ప్రిఫరెన్స్ ఫర్ 1, సెకండ్ ప్రిఫరెన్స్ ఫర్ 2. ఓకే, సో కంప్యూటర్ 1 ప్రైమరీ ఉన్నప్పుడు నా కనెక్షన్స్ అన్ని కంప్యూటర్ 2కి వెళ్తాయి, రీడ్ కనెక్షన్స్. ఎలాగా? క్లిక్ ఆన్ ఓకే. సీ నౌ. సో కనెక్ట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాము, లేకపోతే ప్రైమరీ నుంచి కనెక్ట్ అవుతాము. చూడండి, కనెక్ట్. సో ఏ దేనికి కనెక్ట్ అవ్వాలి మనం? లిజనర్ కి. లిజనర్ కేనా? మామూలుగా లిజనర్ కనెక్ట్ అవుతే ఏ కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలి? ప్రైమరీకా సెకండరీకా? ప్రైమరీ కనెక్ట్ అయిందా? ఓకే, నౌ సేమ్ లిజనర్ కనెక్షన్ నేను ఒక చిన్న పారామీటర్ యాడ్ చేస్తా. చూడండి, లిజనర్, గో టు కనెక్షన్ ప్రాపర్టీస్. డేటాబేస్లు మన దగ్గర DB5 DB6 ఉన్నాయి కదా. సో AG1 లో ఏమేమి డేటాబేస్లు ఉన్నాయో ఆ డేటాబేస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కనెక్టింగ్ టు DB5. గో టు అడిషనల్ కనెక్షన్ పారామీటర్స్. ఇక్కడ నేను ఒక పారామీటర్ ఇస్తున్నా, చూడండి, అప్లికేషన్ ఇంటెంట్. నా అప్లికేషన్ ఇంటెంట్ ఏంటంటే రీడ్ ఓన్లీ. అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అని పారామీటర్ ఇచ్చా. క్లిక్ ఆన్ కనెక్ట్. ఇప్పుడు లిజనర్ కనెక్ట్ అయిందా? నౌ గో అండ్ చెక్, సెలెక్ట్ దట్ సర్వర్ నేమ్. సో ఇది ప్రైమరీ కనెక్ట్ అయి ఉంటుందా, సెకండరీ కనెక్ట్ అయి ఉంటుందా? ఎనీ గెస్? Both. ఏ కనెక్షన్ తో కనెక్ట్ అయ్యాం మనము? ప్రైమరీ. లిజనర్ కి కనెక్ట్ అయ్యాం, ప్రైమరీకి కాదు. లిజనర్ తో కనెక్ట్ అయితే మనకు యాక్చువల్ గా ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి? 01 కి కనెక్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఎక్కడికి కనెక్ట్ అయింది? 02 కనెక్ట్ అయింది. సో వాట్ ఈస్ అవర్ ప్రైమరీ రెప్లికా? లెట్ మీ చెక్. AG1 కి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, గో టు రెప్లికాస్. ప్రైమరీ రెప్లికా 01, సెకండరీ రెప్లికా 02. లిజనర్ కనెక్ట్ అవుతే మనం ఆల్వేస్ షుడ్ కనెక్ట్ టు ప్రైమరీ. కానీ మనం అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ అనే పారామీటర్ మెన్షన్ చేయడం వల్ల ఆ స్పెసిఫిక్ డేటాబేస్ కి సెకండరీ రెప్లికాకి కనెక్ట్ అవుతాం. ఇది ఓన్లీ రీడ్ కనెక్షన్. కావాలంటే చెక్ చేయండి. సో ఇందులోకి వెళ్ళండి, డేటాబేస్ ఓపెన్ చేయండి, DB5. ఓకే, DB5 లో టేబుల్స్ ఏమున్నాయి? ఇస్ దేర్ ఎనీ టేబుల్? నో టేబుల్స్ ఆర్ దేర్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్ క్విక్లీ. సో ప్రైమరీ రెప్లికాలోకి వెళ్ళి DB5 లో ఓ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ టెస్ట్.
So bracket open, ID is the first column, integer is the data type, name is the second column, character is the data type. Close the bracket. ఇది మనకు create table statement. Insert into test values 1, Hari, 2, Ram. Done. Select star from test. మన దగ్గర టేబుల్ ఉందా ఇప్పుడు? ఎక్కడ ఉంది? DB ఫైల్ లో టేబుల్ ఉంది. DB ఫైల్. Now go to here, listener connection. Select star from test. ఈ టెస్ట్ అనే టేబుల్ ఇప్పుడు సెకండరీ సర్వర్ నుంచి రీడ్ అయిందా, ప్రైమరీ సర్వర్ నుంచి రీడ్ అయిందా? సెకండరీ. ఓకే, ఇది సెకండరీనా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ పెడదాం. సో ఇది ప్రైమరీ అయితే ఇన్సర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, సెకండరీ అయితే ఇన్సర్ట్ యాక్సెప్ట్ చేయండి. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ వాల్యూస్ 3, అంకిరెడ్డి. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఏమైంది? బికాస్ ద డేటాబేస్ ఈజ్ రీడ్ ఓన్లీ, మనం సెకండరీ కనెక్ట్ అయ్యాం. అలా కాకుండా నేను డైరెక్ట్ లిజనర్ కనెక్షన్ తో ఈ పారామీటర్ తీసేస్తా, అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ తీసేస్తా. ఓకే, సేమ్ డేటాబేస్ కనెక్ట్ అయింది. నౌ లెట్స్ సీ, ఇదే స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తా, వర్క్ అవుతుందా లేదా చూడండి. ఓకే, మనకి ఇదే కనెక్ట్ అయిందా? జస్ట్ సెలెక్ట్ అట్ సర్వర్ నేమ్ టు కనెక్ట్ అయింది. వెరీ నైస్. నౌ లెట్ మీ కనెక్ట్ టు లిజనర్. కనెక్షన్ ప్రాపర్టీస్ ఈస్ ఓకే, అడిషనల్ పారామీటర్స్. వెరీ గుడ్. Now let me connect to master database default, connect it. So ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. టెస్ట్ అనే టేబుల్ లేదా? ఓకే, DB5 ఎగ్జిక్యూట్ అయిందా? నార్మల్ గా కనెక్ట్ అయితే మీరు ప్రైమరీ కనెక్ట్ అవుతారు. అక్కడ మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అదే మీరు ఈ లిజనర్ కి ఈ పారామీటర్ ఇచ్చారంటే, అడిషనల్ పారామీటర్ ఏంటది? అప్లికేషన్. చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ. సో ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలో ఆ డేటాబేస్ నేమ్ ఇచ్చేయండి. లేకపోతే DB6 ఉందా AG1 లో? ఓకే, గో టు DB6 కనెక్ట్. సో నౌ if we execute the same statement, it will fail. or DB5 లో లేదా? ఫైన్. సో DB5 కి వెళ్దాం. ఫెయిల్. ఎందుకు? సెకండరీ కనెక్ట్ అయింది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? అప్లికేషన్ ఇంటెంట్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఎలా కాన్ఫిగర్ చేయాలి ఇంకోసారి చూపిస్తా చూడండి. సో గో టు హియర్, కనెక్ట్ టు ప్రైమరీ రెప్లికా. Go to always on availability group. So AG1 primary. ఈ ప్రైమరీ రెప్లికా ప్రాపర్టీస్ లోకి వెళ్తే, సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రీడబుల్ సెకండరీ రీడ్ ఇంటెంట్ కనెక్షన్ ఓన్లీ పెట్టాలి, రీడ్ ఇంటెంట్ ఓన్లీ. తర్వాత ఈ URLs కాపీ చేసుకొని రీడ్ ఓన్లీ రౌటింగ్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి 1433కి. సో తర్వాత మీరు ఇది క్లిక్ చేస్తే, ఈ సర్వర్ ని క్లిక్ చేసినప్పుడు ఇది అడుగుతుంది, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, వాట్ ఈస్ యువర్ సెకండ్ ప్రిఫరెన్స్. సో ప్రిఫరెన్స్ లిస్ట్ ఇస్తాము. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఓకే కొడితే రీడ్ ఓన్లీ రౌటింగ్ కాన్ఫిగర్ అవుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్?
సో రీడ్ ఓన్లీ రూటింగ్ రీడబుల్ సెకండరీస్ కూడా అయిపోయింది. లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్.